నైనా దేవి ఆలయం, నైనిటాల్, ఒక ప్రత్యేకమైన మతపరమైన ప్రదేశం. నైనిటాల్ ఎంత అందంగా ఉంటుందో, ఇక్కడ నైనా దేవి ఆలయం కూడా అంతే మనోహరంగా ఉంటుంది. ఈ ఆలయం ప్రసిద్ధ శక్తిపీఠంగా పరిగణించబడుతుంది. సతీమాత కన్నులు ఇక్కడ పడ్డాయని, అందుకే దీనిని నైనా దేవి ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. నైని సరస్సు ఒడ్డున ఉన్న ఆలయం. ఈ ప్రసిద్ధ శక్తిపీఠ్ నైనా దేవి ఆలయం నైనిటాల్లోని నైని సరస్సు ఉత్తర ఒడ్డున ఉంది. ఈ పవిత్ర స్థలంలో దేవత తన రెండు కళ్ల రూపంలో ఉంటుంది. ఈ ఆలయం 1880లో కొండచర్యలు విరిగిపడటంతో ధ్వంసమైంది, కానీ పునర్నిర్మించబడింది. ఈ ఆలయం శక్తిపీఠం కాబట్టి ఇక్కడ అమ్మవారి అద్భుతాలు ఎన్నో కనిపిస్తాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి రావడంతో పొడవాటి క్యూలు కట్టారు. గుడి లోపల పర్యాటకులు విశ్రాంతి తీసుకోవడానికి నైనా దేవి ఆలయ సముదాయంలో పెద్ద పీపాల్ చెట్టు ఉంది. చెట్టు దగ్గర హనుమాన్ విగ్రహం కూడా ఉంది. గర్భగుడిలో ముక్కోటి దేవతల విగ్రహాలు ఉన్నాయి. మధ్యలో నైనా దేవి యొక్క రెండు కళ్ళు, ఎడమవైపున మాత కాళి మరియు కుడివైపున గణేశుడు. ప్రధాన ఆలయం చుట్టూ రెండు సింహాల విగ్రహాలు ఉన్నాయి. నైనా దేవి ఆలయ పురాణం. నైనా దేవి ఆలయం యొక్క చారిత్రక ప్రాముఖ్యత హిందూ గ్రంథాలలో ప్రస్తావించబడింది. ఈ ఆలయం సతీదేవి కన్నులు పడిన 51 శక్తిపీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అందుకే ఇక్కడ అమ్మవారు కన్నుల రూపంలో కొలువై ఉంటారు. నైనా దేవి ఆలయ చరిత్ర. ఈ ఆలయం కుషానుల కాలంలో కూడా ప్రస్తావించబడింది. 15వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయ విగ్రహాన్ని 1842లో మోతీరామ్ షా అనే భక్తుడు ప్రతిష్ఠించాడు. ఈ ఆలయం 1880లో కొండచర్యలు విరిగిపడి ధ్వంసమైంది, కానీ 1883లో పునర్నిర్మించబడింది. పండుగలు మరియు కార్యక్రమాలు. నంద అష్టమి సందర్భంగా ఇక్కడ పెద్ద జాతర నిర్వహిస్తారు. దీనికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. 8 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం చివరి రోజున నందాదేవి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. నవరాత్రి మరియు చైత్రమేళా వంటి ఇతర పండుగల సమయంలో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు. నైనా దేవి ఆలయం చుట్టూ చూడదగిన ప్రదేశాలు. ఆలయానికి సమీపంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి. నైనిటాల్ సరస్సులో బోటింగ్, భోటియా మార్కెట్లో షాపింగ్, మాల్ రోడ్లోని కొవ్వొత్తులు, చెక్క వస్తువులు మరియు ఆభరణాల దుకాణాలు ప్రధాన ఆకర్షణలు. ఇది కాకుండా టిఫిన్ టాప్, నైనా పీక్, స్నో వ్యూ పాయింట్ మరియు ఇకో కేవ్ గార్డెన్ కూడా చూడవచ్చు. నైనా దేవి ఆలయానికి ఎలా చేరుకోవాలి? ఈ ఆలయం దేశంలోని ప్రధాన గమ్యస్థానాలకు బాగా అనుసంధానించబడి ఉంది. విమాన మార్గం. సమీప విమానాశ్రయం పంత్నగర్ 68కి మీ దూరంలో ఉంది. రైలు మార్గం 34కి మీ దూరంలో ఉన్న కత్గోడం సమీప రైల్వే స్టేషన్. రోడ్డు మార్గం. ఆలయం రోడ్డు మార్గం ద్వారా కూడా బాగా అనుసంధానించబడి ఉంది. మీరు క్యాబ్, టాక్సీ లేదా బస్సు ద్వారా ఇక్కడకు సులభంగా చేరుకోవచ్చు. ఈ ఆలయం స్థానిక బస్టాండ్ నుండి 3